వికారాబాద్ జిల్లా లగచర్లలో ప్రభుత్వ అధికారులపైన దాడి చేసిన దోషులు, దాడికి ప్రేరేపించిన కుట్రదారులపై కఠిన చర్యలకు ఆదేశించాలని ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి వినతిపత్రం సమర్పించామని రాష్ట్ర ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి తెలిపారు. కొందరు దుండగులు అధికారులపై దాడికి పాల్పడడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినట్టు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉందనే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొందన్నారు. ఉద్యోగుల భద్రత కోసం వారు సురక్షిత వాతావరణంలో స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితులు కల్పించేలా సంబంధిత అధికార వర్గాలకు ఆదేశాలివ్వాలని కోరారు. దాడి జరిగింది ఉద్యోగస్తుల మీద, వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద. జిల్లా కలెక్టర్ గారికే భద్రత లేనప్పుడు మిగతా ఉద్యోగస్తులకు ఎలా భద్రత ఉంటుందనేది ఒక విషయాన్ని మేము స్పష్టంగా తీసుకువెళ్లడం జరిగింది. దీని వెనకాల చాలా కుట్రలు చూస్తున్నాం. దీని అన్నిటిని కూడా ఛేదించాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా తహసీల్దార్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటనలు చూశారు. అట్లాంటి సంఘటనలని మళ్ళా పునరావృతం అయ్యే అవకాశాలు కూడా రాకుండా ఉండాలని ఉద్యోగస్తుల మీద దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తూ గవర్నర్ గారికి పూర్తి స్థాయిలో మేము వివరించడం జరిగింది. గవర్నర్ గారు కూడా వివరాలు తీసుకున్న తర్వాత ఎలా చర్య తీసుకోవాలనేది వారు చెప్తా అన్నారు.